హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగ శ్రీనివాస్. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి బతిమాలిన బామాలిన ఉద్యోగులు కార్మికులు ఇదే పరిస్థితిలో లేరు, సమ్మెకే సై అంటున్నారు. ఈ నెల 7న సమ్మె చేపట్టేందుకు ఇచ్చిన డేటు గడువు సమీపిస్తున్న కొద్దీ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో బతిమలాడుకున్న నేపథ్యంలో ఆర్టీసీ సంఘాల నాయకులు కార్మికులు దిగి వస్తారు, చర్చకు వస్తారు, సమ్మె విరమిస్తారు అని అనుకుంటున్న ఆ తరుణంలో వాస్తవ పరిస్థితులు గమనిస్తే మాత్రం ఆ ఉద్యోగ సంఘాలు, ఆ జేఏసీ, ఆ సంఘాల నాయకులు కార్మికులంతా కూడా సమ్మెకే సై అంటున్నారు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంతో పోలిస్తే 10 ఏళ్ల కాలం పాటు చాలీచాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేసి జీవితాలు కుటుంబాలు పూర్తిగా నాశనమై కోల్పోయిన పరిస్థితుల నిత్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకుంటే అప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని ఇప్పుడు అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకో ఏడాది ఆగండి అని సీఎం రిక్వెస్ట్ చేయడాన్ని వాళ్ళు ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు, సానుభూతి కూడా చూపడం లేదు సీఎం వ్యాఖ్యల మీద. ఇప్పుడు అదే విషయం మనం లోతుగా చర్చించుకోబోతున్నాం వాస్తవం టీవీలో. అయితే కేసీఆర్ తన నియంత్రణ పాలనలో భాగంగా ఆర్టీసీ మీద దుందుడుకు చర్యగా అప్పుడు యూనియన్ లేకుండా చేశాడు. యూనియన్ పెడితేనే మీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారు అనే విధంగా చూసి యూనియన్ లేకుండా చేసి వాళ్ళు చేస్తున్న సమ్మె పట్ల నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో తొక్కేశాడు. అప్పుడు చాలామంది కార్మికులు చనిపోయారు. అది ఉసురు తగులుతుంది కేసీఆర్కి అని చెప్పి తిట్టిన ఆ దాఖలాలు ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. అయితే ఆ రోజుల్ని, ఆ చేదు జ్ఞాపకాలని మర్చిపోయి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంటే మా బతుకులు మారుతాయని అనుకుంటున్న ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు, సానుకూలంగా లేవని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా వేదిక మీద ఎక్కి మాట్లాడడం ఇప్పుడు కొంత నిరాశ కలిగిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. 1,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ రాష్ట్రంలో మాకు ఒక నెలకు ఒక 300 నుంచి 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతే అది భరించడానికి సిద్ధంగా లేరా ప్రభుత్వం? మేము కష్టపడుతుంది ఎంత, మా కష్టం ఏంది, మాకు వస్తున్న జీతం ఏంది, మా బతుకులేంది, మా కుటుంబాలు ఏంది, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి, అట్లాగే డిమాండ్ కూడా చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు. అయితే మొత్తం 7 జేఏసీలు కలిపి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయు, ఎన్ఎంయు, టీజీఎంయు, బీకేయు, బీడబ్ల్యూ, కార్మిక పరిషత్, ఈ సంఘాలన్నీ ఉద్యోగ జేఏసీగా, కార్మిక జేఏసీగా, ఆర్టీసీ జేఏసీగా ఏర్పడి జనవరి ఎండింగ్లోనే సమ్మెకు నోటీసులు ఇచ్చాయి ప్రభుత్వానికి. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తుంది. వీళ్ళు కూడా కొంత స్వాతంత్రం చేకూరుస్తూ గవర్నమెంట్ కొంత ఓపిక పట్టండి చెప్తూ వస్తున్నారు. ఎట్టకేలకు దానికి ఒక డేట్ పెట్టారు, ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 7న, మే 7వ తారీఖు, అంటే ఇంకా ఒక 5 రోజులే గడువున్న నేపథ్యంలో 4-5 రోజుల సమయంలో ఇంకా చర్చలకు పిలుపు రాలేదని చెప్తున్నారు. అయితే మొదటి తారీఖు మే డే రోజు సీఎం స్పీచ్లో భాగంగా ఆలోచించండి, మా మంత్రితో మాట్లాడండి, మీ సమస్యల పట్ల చర్చించండి, అవన్నీ సానుకూలంగా వింటావా అని చెప్తున్నారు తప్ప పరిష్కరించే పరిస్థితి లేదు అని కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సీఎం చెప్పేసిన నేపథ్యంలో పెదవి విరుస్తున్నారు కార్మికులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు. ఎందుకంటే అసలు మంత్రి పొన్నం ప్రభాకర్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. మొన్న నియామకాలకు సంబంధించి విడుదల చేసిన 3,400, 500 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల పట్ల కూడా వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ఇట్లాంటి నియామకాల ప్రకటనలు, నోటిఫికేషన్లు చాలా చేసిన మాకు అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రధానమైన డిమాండ్ల నేపథ్యంలో టోటల్గా 27 డిమాండ్లను పెడుతున్నారు సమ్మెలో. దాంట్లో ప్రధానమైన డిమాండ్ వచ్చేసి ప్రభుత్వంలో విలీనం చేయడం ఆర్టీసీని. గతంలో కేసీఆర్ హయాంలో కూడా విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ ఆ జీవో పూర్తిగా రాకపోవడం, అసంబద్ధంగా మిగిలిపోవడం, దాన్నే ఎన్నికల హామీగా తీసుకొని కాంగ్రెస్ అప్పుడు చెప్పడం, మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం విలీనం చేస్తామనే ఒక పెద్ద మాట. అదే ఇప్పుడు దాని ప్రధాన డిమాండ్గా, ఎజెండాగా పెట్టుకుని ఈ సమ్మెకు దిగుతున్నట్టుగా భావిస్తున్నారు. ఇంకా 27 డిమాండ్లు ఉన్నాయి. వీటితో పాటు అవన్నీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కానప్పటికీ చిన్న చిన్న శాఖాపరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్న ఏకైక డిమాండ్, మొదటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధానమైన డిమాండ్. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 97 డిపోలు ఉండగా దాంట్లో అద్దె బస్సులతో కలిపి 9,200 బస్సులు తిరుగుతున్నాయి. 6,300 ఆర్టీసీకి సంబంధించినవి ఉన్నాయి.
టోటల్గా దీంట్లో ఉద్యోగులు 40,000 మందిగా ఉద్యోగులు ఉన్నట్టుగా మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. 35,000 మంది, 35,000 మందిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, శ్రామికులు, 4th క్లాస్ ఎంప్లాయీస్లు, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఇవంతా 35,000 మంది. ఇంకా 4,500 మంది సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, క్లర్క్లు, ఆఫీసర్ క్లర్క్లు ఒక 7,000 మంది. మొత్తం ఇట్లా 40,000 మంది ఉద్యోగులు చాలి వేతనంతో, అంటే అందరూ 8 గంటలే పనిచేయాల్సి వస్తే వీళ్ళు 12 గంటల నుంచి 16 గంటల వరకు పనిచేస్తున్న ఈ నేపథ్యంలో మళ్ళీ చాలి వేతనాలతో ఇబ్బందులు పడతా ఉన్నారనే ఆ విషయం ప్రభుత్వాలకు తెలుసు. అయితే ఇప్పుడు కోపం ఎందుకు వస్తుందంటే కార్మికులకు, ఉద్యోగులకు కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదు. కేసీఆర్ ఏం చేసిండో ఈనాదే చేస్తున్నాడు. కొత్త సీసాలో పాత సారనే ఉంది తప్ప మా సమస్యలు మాత్రం వినే పరిస్థితుల్లో లేరు. మేమేం తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సు కింద దాదాపు ప్రభుత్వం నెలకు చెల్లించాల్సిన 350 కోట్ల రూపాయలని 400 కోట్ల వరకు ఆ అమౌంట్ని మా ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తారు. అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే ట్రెజరీ ద్వారా తీసుకుంటే, అంటే ట్రెజరీ ద్వారా ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ ఉంది. దాంట్లో మా ఉద్యోగులు కూడా చేర్చండి, 40,000 మందిని చేర్చి ట్రెజరీ ద్వారా తీసుకొని ఇస్తే ఇంకొక 400 కోట్లు అదనంగా పోతుంది. ఎట్లాగో మీరు ఫ్రీ బస్ కింద ఆర్టీసీకి చెల్లిస్తూనే ఉన్నారు కదా, ఆ అమౌంట్ దీనికి వెచ్చిస్తే సరిపోతుంది. దీంట్లో భారం ఎక్కడ ఉంది? మీరు గొప్పలకు పోయి గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా బ్రహ్మాండంగా మేము ఎక్కడ దేశంలో లేని విధంగా 1,90,000, అంటే 2,90,000, లక్ష పోయి ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ని ప్రవేశపెట్టే పరిస్థితుల్లో మరి మాకు ఒక 400 కోట్లు కేటాయిస్తే దాంట్లో మీకు భారం ఏముంది? ఇది తప్పించుకోవడమే కాక మమ్మల్ని ఇంకా ఏడాది ఆగండి అని చెప్తున్న సీఎంకు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, వాస్తవం టీవీతో మాట్లాడిన ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకన్న అన్న మాటలు వింటే కనుక ఆయన ఒక ఆవేదనతో కూడిన మాటలు ఏమన్నారంటే, అంటే ఏడాది దాకా ఆగమంటున్నాడు సీఎం. ఏడాది దాకా ఆగితే ఇప్పుడు నెలకు 200 మంది వరకు చనిపోతూ ఉన్నారు. ఇట్లా ఆర్టీసీ కుటుంబాలు అన్ని చనిపోయిన తర్వాత అప్పుడు ఏడాది తర్వాత నువ్వు ఆర్థికంగా మేము బాగున్నాం, మీకు సమస్య పరిష్కరిస్తామంటే అప్పుడు మేము పోవాలన్నా, అంటే మా కుటుంబాలు ఆగం కావాలన్నా. మేము తెలంగాణలో ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళమే, ప్రభుత్వాలకు వీరన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉండి చేసిన వాళ్ళమే. మరి మా కుటుంబాలు, మా జీవితాలను ఆలోచించినప్పుడు ఇక్కడ తెలంగాణ, బంగారు తెలంగాణ ఇవన్నీ కూడా ఇవి మాకు ఏం ఉపయోగపడతా ఉన్నాయనే క్వశ్చన్ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సీఎం పట్ల, అప్పుడున్న కేసీఆర్ పట్ల చాలా కోపంతో ఉన్న వాళ్ళు సేమ్ అదే కోపాన్ని, ఆగ్రహాన్ని, అసంతృప్తిని, పెదవి విరిపిని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీదుగా వినిపించే పరిస్థితి వస్తుంది. 7.5 గడిచిపోయింది, ఆగిన మీకు ఆగే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. అయితే డిమాండ్లలో యూనియన్ ఆంక్షలు ఎత్తివేయాలనేది, తర్వాత ఈ ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ వాళ్ళే కొనాలని, ప్రైవేట్ పరంగా చేయకుండా ఆర్టీసీ కిందనే వాటిని నడపాలని, ఈవీ బస్సులు ఎక్కువగా నడుపుతున్న నేపథ్యంలో, తర్వాత ఈ 16,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళ భారాన్ని కూడా ఇప్పుడున్న ఉద్యోగుల మీద పడుతుంది. రిటైర్మెంట్ అయిపోయినా కానీ, పదవి విరమణ పొందినా కానీ ఆ ఉద్యోగుల కొరత ఏదైతే ఏర్పడుతుందో అది ఉన్న వాళ్ళ మీద వేయడంతో పని భారం పెరుగుతుంది. కాబట్టి వెంటనే నియామకాలు చేపట్టాలని, రద్దీకి అనుగుణంగా బస్సులు కొనుగోలు చేయాలని, తర్వాత ఈ ఫ్రీ బస్సు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది కాబట్టి మహిళలందరికీ ఒక కార్డు లాగా ఇవ్వాలని, ఆధార్ కార్డు చూసుకుంటూ టికెట్ కొట్టుకుంటూ ఇచ్చే బదులు ఒక ఫ్రీ బస్ కార్డు అది చూపిస్తే చాలు వాళ్ళని ఫ్రీగా. అట్లాంటి కొన్ని డిమాండ్లను వాళ్ళు పెట్టినప్పటికీ కూడా ప్రధానమైన డిమాండ్ వాళ్ళది కనిపిస్తుంది ఒకటే, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ 370 నుంచి 400 కోట్ల రూపాయల భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని భరించాలి. ఫ్రీ బస్ కింద ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించే అమౌంట్నే మాకు ఇస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు పిలిచినా కానీ ఈ డిమాండ్ ఒప్పుకోకపోతే మీద మాట్లాడి కాలయాపన చేసి ఏడాది ఆగండి అని చెప్తే, మాటలు చెప్తే బుజ్జగిస్తే వినే పరిస్థితిలో మేము లేము. ఆకలితో అలమటిస్తున్నాము. మా బతుకులు, మా పిల్లల బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఈ తెలంగాణ సాధించిన తర్వాత మాకు వచ్చింది ఏం లేదు. ప్రభుత్వాలు, పాలకులు మాయమాటలు చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల్ని, కార్మికుల్ని మోసం చేశారు. ఇక మోసాన్ని భరించలేము, దీన్ని తిప్పి కొడతాము. సమ్మె యథాతథంగా చేస్తాము. సమ్మె ఖచ్చితంగా ఒక్క బస్సును కూడా తిరగనీయము. మా 7 ఈ సంఘాలతో పాటు అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి. అవి అన్నిటి కూడా ఆర్టీసీకి మద్దతుగా ఉంటున్నాయి, సమ్మెకు మద్దతుగా. ఇవంతా సక్సెస్ఫుల్గా చేసి మేము సాధిస్తాము. మా ఈ హక్కుగా, న్యాయంగా మాకు రావాల్సిన వేతనాలను, మా డిమాండ్లను సాధించుకుంటామని చెప్తున్నారు ఆర్టీసీ సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు. దీన్ని ఈ క్రిటికల్ కండిషన్ని ప్రభుత్వం ఎట్లా ట్యాకిల్ చేస్తుంది? మంత్రి మీద నమ్మకం లేదు. పొన్నం ప్రభాకర్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఒక సీఎం కూర్చొని మాట్లాడితే సాధ్యమవుతుందా? సాధ్యమైతే మాటలకే పరిమితం అవుతారా? లేకపోతే దీంట్లో ఏమన్నా
కొంత టైం తక్కువగా పెట్టి చేస్తాము, కొంత టైం ఇవ్వండి అని చెప్పి బతలాడి ఇంకా కొద్ది రోజులు తీసుకుపోతారా సమ్మెని, గడువు ఎక్స్టెన్షన్ చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.